ఇప్పటికైనా జనాలకు అర్థమై ఉంటది లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని చెప్పి. ఇంకా ఈ మధ్య లైఫ్ ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఫ్లైట్ లో పోయినది వస్తావు, నువ్వు ట్రైన్ లో పోయినది వస్తావు, నువ్వు కార్ లో పోయినది వస్తావు. రీసెంట్లీ మొన్న బస్ లో పోయినా లిటరల్ లేదన్నా 20 మంది చచ్చిపోయారు. లేదంటే నువ్వు సినిమాకు పోయినా స్టాంపెడ్ లో వస్తావు, నువ్వు ఏదైనా స్టేడియం పోతే వస్తావు, నువ్వు ఇంట్లో ఉన్న గిట వస్తావు. ఇంకా నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే గిట ఓడనొకడు వచ్చి గుద్ది చంపేస్తాడు. హాలిడేస్ వస్తే ఫ్యామిలీతో పాటు చిల్ అవుదామని చెప్పి వెకేషన్ పోతే ఆడికి ఎవరో ఒక టెర్రరిస్ట్ వచ్చి చంపేస్తాడు. ఇంకా ఫైనల్ ఒకటి చెప్పాలంటే ఇంట్లున్న గిట భూకంపం వచ్చి చచ్చిపోతావు. ఇంకా మనం ఎట్లా అయిపోయినామంటే పొద్దున్న లేవగానే పైసా పైసా పైసా, అవి కట్టాలి, ఇవి కొనాలి, అట్లా తిరగాలి, వేరేలతో కంపారిజన్ చేసుకోవాలి. వానికి అవెందుకున్నాయి నాకెందుకు లేవు. ఇంకా పక్కనోడు లగ్జరీ కార్లు కొంటుండు, పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతుండు, వాడున్నట్టు నేనెందుకు హ్యాపీగా లేనని చెప్పి ఎదవ కంపారిజన్లు బంద్ చేస్తే ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం బై. ఎందుకంటే ఈ మధ్య పక్కనోని గురించి ఎక్కువ ఆలోచించడం ఎక్కువ అయిపోయింది. ఓరుస్తలేరు జనాలు. సో ఉన్నన్ని డేస్ ఇవన్నీ టెన్షన్స్ పక్కకు పెట్టి ఫకింగ్ వన్ లైఫ్ బ్రో. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వస్తామో గ్యారంటీ లేదు. ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా బతికి 3 పూటలు అన్నం దొరుకుతుందా, మనం సొంతం ఇల్లుందా, మన అమ్మాయిని మంచిగా కాపాడుతున్నామా లేదా, అది జాల్. ఎందుకంటే 1000 కోట్ల ఉన్న వాళ్ళకి కూడా అప్పులు పర్సనల్ టెన్షన్లు ఇవే. హ్యాపీగా బతుకుతలేరు జనాలు. ఇంకా ఈ మధ్య ఎట్లయిపోయిందంటే టెన్షన్ల వల్ల చిన్న యంగ్స్టర్స్ బై హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. సో ఇవన్నీ టెన్షన్స్ అవసరం లేదు. లైఫ్ లో హ్యాపీగా బతకాలి. ఎవ్రీ డే ఈజ్ అవర్ డే. ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతికి మన అమ్మాయిని మంచిగా చూసుకోరి. కంపారిజన్ అవసరం లేదు. మనం ఉన్న దాంట్లోనే రిచ్ గా బతకాలి. రిచ్నెస్ అంటే ఏం తెలుసా? 10 మందిని ఆదుకోవడము, 10 మంది గురించి మంచి ఆలోచించడం. పైసలు ఉంటే కాదు రిచ్నెస్ అనేది. ఆలోచించురి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నేనైతే ఖచ్చితంగా ఫాలో చేయండి.